నమస్తే మిత్రులారా. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. సో నేను గతంలో కూడా ఈయన మీద వీడియో చేయడం కూడా చేసిన. అసలు యాక్చువల్గా ఈయన మీద వీడియో తీసి ఈయనను హైలైట్ చేసుడు తప్ప అంత సబ్జెక్ట్ ఉన్న మనిషేం కాదు. ఓ ఉద్యమకారుడో లేకుంటే రాష్ట్ర ప్రజల కోసం కష్టకాలాల్లో ముందు నిలబడి పోరాడేటోడో అట్లాంటోడు కాదు. దేనికి పనికిరాని వ్యవస్థ. ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో కేసీఆర్ గురించి మాట్లాడు కన్నా ఒక ముచ్చట మనం ముందు మాట్లాడుకోవాలి. నేనేమంటున్నా, రాష్ట్రంలో యూరియా కష్టాలు ఉన్నాయి కదా, రెండోది నిరుద్యోగుల యొక్క గోసలు మీరు చూస్తూ ఉన్నారు కదా, రాష్ట్రంలో ప్రజల సమస్యలు మీరు చూస్తూ ఉన్నారు కదా. ఇవన్నీ చూస్తేనే కూడా కేసీఆర్ ఎందుకు యాదకొస్తుండు? మరి నేను ఒక్కటే చెప్తా, కేసీఆర్ అంత మొగోళ్ళు గారా? నేను అదే అడుగుతున్నా. కేసీఆర్ అంత మొగోళ్ళు గారా? మీకు చేతన కావడం లేదా? కేసీఆర్ గారు మాకొద్దు అని మార్పు కావాలని నిజానికి మీ మొహాలేంటో కూడా తెలియకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ని యాద్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, దానిపైన ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు? కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు. నేను ఒకటి చెప్తున్నా, నీకు రాష్ట్ర ప్రజల సమస్యలు అవసరం లేదు, నీకు కాంగ్రెస్ పార్టీ గురించి అవసరం లేదు, నీకు ప్రతిపక్షం గురించే కావాలంటే నేను చెప్తున్నా విను. అదే కేసీఆర్ గురించి మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బట్టలు కూడా తీసి నడి బజార్లా వీపు చింతపండే విధంగా లాఠీలతో తరుముకుంటూ తీసుకుపోతారు. అది బీఆర్ఎస్ అంటే. ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా అదే ఆగ్రహం కోపం మీద ఉన్నారు. కేసీఆర్ గారి గురించి మాట్లాడు కన్నా మా సమస్యల గురించి మాట్లాడు. కేసీఆర్ అవపడుతుండా? మా సమస్యలు అవపడతలేవా? ఈరోజు యూరియా దొరకట్లేదని ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడట, అది నీ కండ్లకు అవపడలా? ఈరోజు దాని గురించి మాట్లాడితే ఏమైంది? మంత్రి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, యూరియాలు ఎడిపోతున్నాయి, ఎక్కడ అమ్ముకుంటున్నారు, ఏ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు, ఏ ఆంధ్రాకి అమ్ముకుంటున్నారు, ఏ కర్ణాటక అమ్ముకుంటున్నారు, ఎన్ని కోట్ల రూపాయలకు స్కామ్ కట్టారు మీ ప్రభుత్వం వాళ్ళు అనేది ప్రెస్ మీట్ పెడితే రాబోయే రోజుల్లో నేను డప్పు చాటింపేసి చెప్తా, చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో మొగోడు, అట్లాంటి నాయకుడిని మళ్ళీ ఎన్నుకోండి, గెలిపించండి అనుకొని నేను చెప్తా. ఈరోజు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఈరోజు ప్రజలు మిమ్మల్ని బ్రహ్మాండమైన మెజారిటీతో ఆశీర్వదిస్తే మీరు పార్లమెంట్లో కానీ ఈరోజు ప్రెస్ క్లబ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ ఒక్క సమస్యల గురించి మాట్లాడకుండా పదే పదే కేసీఆర్ 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 అంటే కేసీఆర్ అంత మొగోళ్ళు గారా? ఇక్కడ ఏందబ్బా ఇది ఒక వ్యవహారం ఏంది ఇది? కేసీఆర్ని వద్దనుకునే కదా, ఒక మాట పరంగా మాట్లాడుకుందాం. కేసీఆర్ని వద్దనుకునే కదా రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది. అట్లాంటప్పుడు మీరేం చేయాలా? బ్రహ్మాండంగా పరిపాలించాలా? కేసీఆర్ కన్నా మొగోళ్ళం మేము కేసీఆర్ కన్నా గొప్పోళ్ళం అనుకొని మీరు పరిపాలించి చూపించాలా. అంతేగాని ఈరోజు మాట్లాడితే కేసీఆర్, పంటే కేసీఆర్, లేస్తే కేసీఆర్, తింటే కేసీఆర్. వాట్ ఈస్ ద యూజ్? కేసీఆర్ని తెలుసుకుంటే ఏమొస్తుంది మీకు? కేసీఆర్ని ఏదైతే జైల్లో పెట్టాలని మీరు అనుకున్నారో కేసీఆర్ని జైల్లో పెట్టి దమ్ము కూడా లేదు మీకు. ఒక్కొక్కరికి పాయింట్లు తడిచిపోయినాయి అసెంబ్లీలో కేసీఆర్ వస్తానని నిలవగానే. అట్లాంటిది మీరు కేసీఆర్ రావాలన్నారు. ఆ రోజు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే దెబ్బకి అందరూ అసెంబ్లీ బంద్ పెట్టుకొని వాకౌట్ చేసిన పరిస్థితి. ఈరోజు కేసీఆర్ని కోరుకునే స్థాయి అనేది ఒక మాట మాట్లాడతా. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇది మీకే ఉద్దేశం చెప్తున్నా. మీరు కూర్చున్న కుర్చీ ఉంది కదా, ఎంపీ కుర్చీ, అది కేసీఆర్ గారు పెట్టిన భిక్ష. గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు పెట్టిన భిక్ష. మీరు పొద్దున లేచేటప్పుడు కేసీఆర్ కాళ్ళు మొక్కి జై కేసీఆర్ అనే కుర్చీలో కూర్చోవాలి. ఒక లెక్కన చెప్పాలంటే మీరు కేసీఆర్ని తలుచుకుంటారు కాబట్టి చెప్తున్నా, అట్లా కూడా తలుచుకోండి. జై కేసీఆర్, నీ వల్ల నాకు కుర్చీ వచ్చిందని కూర్చో. మీరు కేసీఆర్ని తిట్టారు కాబట్టి ఈరోజు మీరు గెలిచారు. మీ మొహాలంటే కూడా తెలియదు ఈరోజు రాష్ట్ర ప్రజలకు. సరే, ఈయన ఏమంటాడో ఒకసారి చూడండి. ఇక లక్షల మంది మీటింగ్ పెట్టి వరంగల్ దగ్గర ఎక్కడనో రాక మహానుభావుని బోర్డర్ వేసి తీసుకొచ్చాడు. కూర్చోబెడితే చేతకాకుండా నిలబెట్టాడా, కర్రలు పెట్టి దిష్టిబొమ్మ నిలబెడితే ఆ సభలో ఆయన చెప్పిన ముక్కలేంది పశ్చాత్తాపడతారు. ఎందుకంటే మంచి భవిష్యత్తులో తెలంగాణ మీరు మాకు ఓటే ఆగం చేసుకుని చెప్పిన రోజు మాకు అర్థమైంది ఏంటంటే మీరు ఏది కానియరు. అందుకనే మీరు బాగా ఢిల్లీ నుంచి గడ్డి పీక్కొని వస్తారని మీకు రాష్ట్ర ప్రజలు ఓటేశారు కాబట్టే కేసీఆర్ గారు పశ్చాత్తాపడ్డారు సభలో వచ్చి. ఏమని? కేసీఆర్ గారు సభ ఎందుకు పెట్టారు తెలుసా? చామల కిరణ్ కుమార్ రెడ్డి అంత మెదడుందా? చిన్న మెదడులో పెద్ద మెదడులో ఏమైనా సబ్జెక్ట్ కానీ నాలెడ్జ్ లాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? ఉంటే విను. కేసీఆర్ గారు సభ పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాపు నువ్వే రావాలి, సారు నువ్వే రావాలి, కేసీఆర్ అన్న యాడున్నావు బయటికి రా అంటే ప్రజా వ్యతిరేకతను చూసి కేసీఆర్ ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఆయన సభ పెట్టాడు. దేనికోసం? నేను మీకున్న 5 ఏళ్ళు ఇట్లనే రాక్షస కాలం నడుస్తుంది, ఇదే విధంగా భూతకాలం నడుస్తుంది,
నేను వచ్చే వరకు ఏ ఒక్కరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, మన తెలంగాణని మనం బ్రహ్మాండంగా స్థాపించుకుందాం, వీళ్ళకు చాతన కావడం లేదని కేసీఆర్ గారు మాట్లాడారు. అది మాట్లాడారు. మీకు చాతన కాదని మీరు ఒప్పుకుంటున్నారు, మీకు చాతన కాదని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఒప్పుకుంటున్నారు. ఇక్కడ అర్థమైంది, నీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ముసలోడని పౌడర్ భూషి అని రకరకాల మాట్లాడుతున్నావు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ సైన్యం అనేది చూస్తుంది, గుర్తుపెట్టుకో. బీఆర్ఎస్ సైన్యం అనేది చూస్తూ ఉంటుంది. ఆ బీఆర్ఎస్ సైన్యం తలుచుకుంటే నేను చెప్తున్నా, అది ముఖ్యమంత్రి అయినా ప్రధాని అయినా లేకుంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే, వాళ్ళు తలుచుకుంటే అధికారంలో ఎవ్వడున్నాడని చూడడు. వీపు విమానం మోత మోగించేంత వరకు రోడ్డు మీద బాజాప్తుగా కొట్టుకుంటే తీసుకెళ్లే దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు వాళ్ళు. ఉద్యమం చేసి తెలంగాణని ఆంధ్ర పెత్తందారుల నుంచి సపరేట్ ఏర్పాటు చేసిన వాళ్ళు. ఈరోజు ఆంధ్ర పెత్తందారులు ఆ యొక్క ఉద్యమకారులపైన ఎన్నో దాడులు చేస్తే రొమ్మును చీల్చి ఎక్కడ చంపుతారో చంపండి అనుకుని చావుకు ఎదురుగా వెళ్ళిన మనుషులు వాళ్ళు. వాళ్ళు తలుసుకుంటే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నోరు అదుపులో పెట్టుకొని ఉండాలి. ఒక చిన్న టైటిల్ పెట్టినందుకు మహా న్యూస్ అనే ఛానల్ పరిస్థితి ఏందో నువ్వు చూసినావు. అదేవిధంగా నువ్వు డైరెక్ట్గా కేసీఆర్ని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడితే నేనేదో హైలైట్ అవుతా అని నువ్వు మాట్లాడితే నీ పరిస్థితి వేరేలా ఉంటుంది. మళ్ళీ నేను ఫోకస్ చేయడానికి కెమెరాలు, మళ్ళీ ఫోకస్ చేయడానికి కూడా టీవీ మీడియాలు ఉరికి రావాలి. చామల కిరణ్ కుమార్ రెడ్డి కనబడతలేడు, గాయబైపోయాడు తెలంగాణ నుంచి. అంత భయంతో పారిపోతే వాళ్ళు తలుసుకుంటే. మీరే అధికారంలో ఉన్న తిరగబడేది మాత్రం తెలంగాణలో గుర్తుపెట్టుకో. అందుకనే నేను అంటున్నా, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, అధికారం నాకు ఇచ్చుంటేనా, అదే ఎంపీ పదవిలో నన్ను కూర్చోబెట్టుంటేనా, అదే మంత్రి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్లేస్లో నేనుంటే, అదే కాంగ్రెస్ పార్టీలో ఉండి నేనేందో చూపెట్టి తీరేటోని ఈ ప్రభుత్వానికి రాజగోపాల్ రెడ్డి మొగోడు అంటే. నేను చెప్తున్నా కదా, ఈ కాంగ్రెస్ పార్టీలో రాజగోపాల్ రెడ్డి మొగోడు మునగాడు. ఎందుకో చెప్పిన, ఈరోజు అదే పార్టీలో ఉంటూ అదే పార్టీని ప్రశ్నిస్తూ చూడండి, అది మొగతనం అంటే, అది మొగోడు లక్షణం అంటే, అది ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉద్దేశం అంటే. సరే, తన మంత్రి పదవి ఇస్తారా అయ్యారా పక్కన పెట్టేస్తే, ఈరోజు తను తెగించిన తీరు కావచ్చు, ఈరోజు తనకున్న నమ్మకం కావచ్చు, తన నమ్మకమే అత్యంత బలమైన ప్రత్యర్థిని ఎవరినైనా ఓడగొట్టే బలమని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. ఆ బలాన్ని చూసి ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది, రాజగోపాల్ రెడ్డి మేబీ రాబోయే నెక్స్ట్ సీఎం కావచ్చు, ఈ యొక్క రాబోయే డిసెంబర్లో ఆయననే అధిష్టానం పదవి ఇస్తుంది కావచ్చు. ఎందుకంటే ఆయనకున్న తెగింపు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేదు. అందరికీ భయం. రేవంత్ రెడ్డి అంటే భయం, ఇక్కడ మమ్మల్ని పార్టీ నుంచి వెలివేసడనే భయం. కానీ రాజగోపాల్ రెడ్డి ముప్పు తిప్పలు 3 షేర్ల నీళ్లు తాగిపిస్తూ ఉన్నాడు. ఎవరికి? రేవంత్ రెడ్డికి. ఆయనకన్నా అద్మానం నువ్వు తెలుసా? ఎంపీవి ఆయనకన్నా అద్మానం. అసలు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక వార్డ్ మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ. అసలు వార్డ్ మెంబర్గా కూడా పోల్చుడు నేను ఎక్కువే, వార్డ్ మెంబర్ కన్నా హీనుడు. అబ్బా, అవసరమా? లేనిపోని రోతని క్రియేట్ చేసి లేనిపోని లొల్లిని మీదేసుకోవడం అవసరమా? ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కుమ్ములాట తప్ప ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ప్రజల గురించి మాట్లాడబ్బా. 28 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎడిపోయిందో దాని గురించి మాట్లాడు. ఈరోజు రైతులను ఎందుకు చనిపోతున్నారు దాని గురించి మాట్లాడు. మళ్ళీ యాసంగి పంటకు వస్తుంది, రైతు బంధు రైతు భరోసా ఇద్దామా లేదా దాని గురించి మాట్లాడు. తులం బంగారం ఏడబోయిందో దాని గురించి మాట్లాడు. ఇది కదా సమస్యలు. కేసీఆర్ ఏందో అబ్బా, కేసీఆర్ ఇది ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బ్రహ్మాండంగా కూర్చొని వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆయన ఫామ్ హౌస్లో ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఏం చేస్తున్నాడో చూసిలు కదా. ఆయన ఫామ్ హౌస్లో ఉంటేనే అట్లా ఉంది. ఆయన బయటికి వస్తే మీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా పరిపాలించుకోగలరు రాష్ట్రాన్ని? లేదు, పరిగెడతారు, ఒక్కరు ఉండరు రాష్ట్రంలో. ఆయన ఫామ్ హౌస్లో ఉండే చక్రం తిప్పుతా ఉన్నాడు. మీరు అధికారంలో ఉండి మీకు అందరి అధికారంలో కిందున్నా మీరు పైనున్నా ఏం లేదు. కేసీఆర్ అంతే. మీ జీవితకాలం కేసీఆర్ని జపం చేసుకోవడం తప్ప ఏం లేదు. మీ పేరు కూడా తీస్తున్నాడు కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ అనే పేరు కూడా తీస్తున్నాడు. అంటే మీరు ఆయన పేరు తలుసుకోవాలని మీకు అర్హత ఉండాలా. ఆ అర్హత లేనందుకు నాకు నవ్వొస్తూ ఉంది, మీకు సిగ్గు రావాలి. ఇంత ఘోరమా? పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. చామల కిరణ్ కుమార్ రెడ్డి జాగ్రత్తగా ఉండండి, సమస్యల మీద మాట్లాడండి, హైలైట్ అవ్వండి. రాబోయే రోజుల్లో మీరే సీఎం కండి, అవతల మీద ప్రధాని కాండి. ఎవరొద్దన్నారు? సమస్యల మీద మాట్లాడు, సబ్జెక్ట్ లేని ముచ్చట్ల మీద కాదు. నీకు సబ్జెక్ట్ ఎట్లాగో రాదు, ప్రెస్ మీట్ పెట్టి దండగా, ఆడ ట్యూబ్లైట్లు, ఆ ఎలక్ట్రిసిటీ బిల్లు దండగా, ఆ కెమెరాలు ఆడబెట్టి కెమెరాలు దండగా నువ్వు అంటేనే దండగా.